హాయ్ వెల్కమ్ టు దివ్య వాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను, అందరూ బాగుండాలనుకుంటున్నాను. మేము వినాయక నిమజ్జనం అప్పుడు ఖైరతాబాద్ అంటే హైదరాబాద్కి వెళ్ళినాము. చాలా క్రౌడ్ ఉంటారు, వెళ్ళడానికి చాలా డిఫికల్ట్ అనుకున్నాం, కానీ చాలా ఫ్రీగా అనిపించింది. చాలా బాగా మేనేజ్ చేశారు. ఇలా మేము హైదరాబాద్కి వెళ్ళాము. ఆఫ్టర్నూన్ అట్లా కొంచెం పని ఉండి అక్కడికి వెళ్ళి ఆఫ్టర్నూన్ 1 o'clock అలా వెళ్ళాము. బస్సెస్ ఫుల్ డైవర్ట్ చేసేసారు, ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఫుల్ కంట్రోల్ చేశారు. ఇక్కడ మాకు బస్సెస్ దొరకలేదు. తర్వాత మేము చాలామంది ఇలా వినాయకులను తీసుకొని వెళ్తూ ఉన్నారు పెద్ద పెద్ద వెహికల్స్లో. హైదరాబాద్ అంటే మెయిన్ వినాయక చవితిని చాలా బాగా చేస్తారు కదా. తర్వాత మేము ఆటో తీసుకొని ట్యాంక్ బండ్ వరకు వెళ్ళాము. ట్యాంక్ బండ్ దగ్గర అంటే కొంచెం నియర్ బై ఉంది, అక్కడంతా ట్రాఫిక్ క్లోజ్ చేశారు చూడండి. ఇక్కడ నుంచి చాలా దగ్గర, మాకు తెలియక మేము ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోయినాము. అన్ని విగ్రహాలు మాకు ఎదురుగా వస్తూ ఉన్నాయి చూడండి, వెళ్తూ ఉన్నాయి. మాకు తెలియక మేము అక్కడ ఒక సిగ్నల్ దగ్గర ఆపేశారు. తర్వాత అక్కడ ఒక ట్రాఫిక్ వాళ్ళని అడిగితే కొంచెం దూరం వెళ్ళండి ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వరకు, అక్కడ నుంచి నడుచుకొని వెళ్ళొచ్చు అని చెప్పారు. చూడండి, ఇది ఖైరతాబాద్ మెట్రో స్టేషన్. తర్వాత అక్కడ దిగేసి ఇలా 2.5 kilometers నడుచుకొని వెళ్ళాము. ఇది తెలుగు తల్లి ఫ్లైఓవర్. ఇక్కడ సచివాలయం, తెలంగాణ సచివాలయం ఉంది. ఈ ఫ్లైఓవర్ మీద చూడండి టీవీ వాళ్ళు చాలామంది కూడా ఇక్కడ లైవ్ తీస్తున్నారు. ఈ సచివాలయం రోడ్ ఇది. పక్కనే అసలు ట్యాంక్ బండికి పక్కనే సచివాలయం ఉంది, చాలా బాగా కట్టారు. చూడండి ఎంత బాగుంది. సచివాలయం కూడా ఓపెన్ ప్లేస్. ఇక్కడ ఒక స్తూపం కనిపిస్తుంది, అది తెలంగాణ అమరవీరుల స్తూపం కట్టించారు. ఇలానే చాలా దూరం నడుచుకుంటా పోవాలి. రోడ్డు కూడా చాలా విశాలంగా పెట్టారు. కిడ్స్ టాయ్స్ కానీ ప్లస్ ఎక్విప్మెంట్స్ ఏమైనా ఆడుకునేటివి కానీ ఏమైనా థింగ్స్ అన్నీ కూడా చాలా బాగా ఒక జాతర లాగా ఉంది. మేము వెళ్ళేటప్పటికి 2:50, 2:30 అయిపోయింది. అప్పటికి ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేసేసారంట. మేము ఇంకా కొంచెం ఇక్కడే ఉన్నాము, క్రేన్ దగ్గరికి వెళ్ళలేదు. క్రేన్ 4-5 దగ్గర పెద్ద క్రేన్స్ ఉన్నాయి, అక్కడ నిమజ్జనం చేశారంట. ఇదంతా మొత్తం ట్యాంక్ బండ్ అండి. ట్యాంక్ బండ్ చుట్టూ గణేష్ నిమజ్జనం చేస్తారు. ఇక్కడంతా సెక్యూరిటీ కోసం వాటర్లు ఏమన్నా పడినా చూడండి, కొన్ని వినాయకులను అలా మునిగిపోయినాయి. సెక్యూరిటీ కోసం ఇక్కడ చాలామంది బోట్ తీసుకొని లోపల ఉన్నారు. ఇంకా చుట్టూ ట్యాంక్ బండ్ చుట్టూ గణేష్ నిమజ్జనం జరుగుతుంది. మెయిన్ వచ్చి ఇక్కడ మేము క్రేన్ నెంబర్ 6 దగ్గర నుంచి వెళ్తున్నాం. చూడండి ఎంత పెద్ద క్రేన్లు ఉన్నాయంటే చాలా బాగుంది. మేము చాలా ఇయర్స్ హైదరాబాద్లో ఉన్నాం, కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు మనం అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత వెళ్ళాలనిపించి చూద్దాం ఎలా ఉంటుందని చెప్పి ఖైరతాబాద్ వినాయకుడి చూద్దామని వెళ్ళాం. కానీ మేము వెళ్ళేటప్పటికి ఇక్కడ చూడండి ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి పూర్తిగా మునిగిపోయారు. జస్ట్ ఆ క్రేన్ అలానే పెట్టారు. చాలా పెద్ద వినాయకుడు కదండి, భారీ వినాయకుడు. ఫుల్ క్రౌడ్ ఉంటుంది, రిస్ట్రిక్షన్ చేశారంట ఎవరు పోనీకుండా. తర్వాత ఇలా వదిలారు. అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే ఖైరతాబాద్ వినాయకుడిది. ఈ చుట్టూ ఉన్న బిల్డింగ్స్ దగ్గర కూడా మొత్తం ఇక్కడ ఎన్టీఆర్ గార్డెన్స్ ఉంది, ఇది బుద్ధుడిది. ఈ మొత్తం చూడండి అక్కడ కూడా క్రైమ్స్ ఉన్నాయి. మొత్తం వినాయకుడు చాలా బాగా చేశారు. సెక్యూరిటీ కూడా ఫుల్గా ఉంది, వెళ్ళి చూడొచ్చు. అందరూ భయపడుతూ ఉంటారు ఎలా వెళ్ళాలో ఏమో అని, కానీ 2.5 kilometers వరకు నడవాలి. అదొకటే, అక్కడికి వెహికల్స్ ఉండవు. ఓన్లీ వినాయకుడిని నిమజ్జనం చేసే వెహికల్స్, కార్స్ మాత్రమే తీసుకెళ్తారు. కొందరు 9 రోజులు ఇంట్లో పెట్టి నిమజ్జనం చేస్తారు కదా, వాళ్ళు కూడా కార్లలో తీసుకొస్తారు. ఇక్కడ ఒక వెహికల్ వెళ్తుంది కదా, అది వాటర్ని ప్యూరిఫై చేయడానికి ఏమన్నా ఉన్న ఈ చెక్కలు, ఫ్లవర్స్ అవంతా క్లీన్ చేస్తారు. నేను నిమజ్జనం చేసిన క్రేన్ దగ్గర, ఖైరతాబాద్ నిమజ్జనం చేశారు కదా, ఆ క్రేన్ దగ్గర ఫొటోస్ తీసుకున్నాను కొన్ని. అక్కడే పక్కన చూడండి ఫుల్ పోలీస్ వాళ్ళు చాలా బాగా, ఇక్కడ టీవీ వాళ్ళంతా స్టాండ్ వేసుకొని అక్కడ ఉన్నారు. చాలా బాగా అరేంజ్ చేశారు. నేను అనుకున్నాను చాలా క్రౌడ్ ఉంటాయి, తొక్కిసలాటించారేమో అని. అలా ఏం లేదు, అందరూ వచ్చి తర్వాత ఆఫ్టర్నూన్ తర్వాత కూడా వచ్చి చూస్తూ ఉన్నారు. క్రౌడ్ మాత్రం హెవీగా ఉంది, క్లౌడీగా ఉంది. అందులో సన్ బాగా ఎండబడుతుంది, ప్లస్ మోడము ఉంది. మేము రోడ్డుకి ఇటువైపులో అటువైపులో ఉంది, ఇల్లు ఒకటి ఉంది, అవుట్ వెళ్ళేది ఒక దారి పెట్టారు. మేము వచ్చినప్పుడు ఇలా ఇంట్లో విగ్రహాలు పూజ చేసుకొని చాలా బాగా డెకరేషన్ చేశారండి వినాయకులు. ఇలా పెట్టి మనం ఎంతో కొంచెం అమౌంట్ ఇస్తే వాళ్ళు వాటర్లో నిమజ్జనం చేసేస్తారు. చూడ్డానికి చాలా బాగుంది. మీకు కూడా వీలైతే వెళ్ళి నిమజ్జనానికి అటెండ్ అవ్వండి, చూడండి, ఎంజాయ్ చేయండి. చాలా బాగా ఉంది. మీరు కూడా వెళ్ళి ఇలా వినాయక నిమజ్జనం చూస్తారు అనుకుంటున్నాను. తప్పక ఇది సచివాలయం అండి. తర్వాత మేము అక్కడే ఉండి కాసేపు చూస్తూ ఉన్నాము. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు అక్కడ. చూడండి వీడియోలో తప్పక చూడండి. చూడండి చాలామంది ఇలా కార్లో కూడా చిన్న చిన్న వినాయకులను తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు. చిన్న విగ్రహాలకి ఒక క్రేన్స్, పెద్ద విగ్రహాలకి హైట్ బట్టి కూడా డిఫరెంట్ క్రేన్స్ పెట్టారు. ఇది తెలంగాణ సచివాలయము ఎంట్రన్స్ 2-3 గేట్స్ ఉన్నాయి.
మేము ఇక్కడ కాసేపు కూర్చున్నాము. తిరిగి కాలు నొప్పించింది. ఇక్కడ జాయింట్ వీల్స్ అంటాం. ఇలా డిఫరెంట్ ఉన్నాయి కిడ్స్ ప్లే చేసుకోవడానికి. వినాయకులు కూడా డిఫరెంట్ వినాయకులను మనం హైదరాబాద్లో మాత్రమే చూడగలము. ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తాం. మీరు కూడా వెళ్ళండి నెక్స్ట్ ఇయర్. చాలా బాగా అసలు కార్ల మీద కూడా పైన పెట్టుకొని స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము, కిడ్స్కి చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇలా అంతా చాలా బాగా చేశారు. పోలీస్ వాళ్ళు కూడా చాలా బాగా కేర్ తీసుకున్నారు. ఎవరికి ఏమి ఇబ్బంది జరగకూడదని చెప్పి. మనం తినడానికి ఏమైనా తినుబండారాలు కూడా అక్కడ దొరుకుతున్నాయి. చాలా బాగుంది. మీరు కూడా విజిట్ చేసి కామెంట్ చేయండి. గణేష నిమజ్జనము ఈ వీడియోను లేట్గా పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు టైం లేక లేట్గా చేస్తున్నాను వీడియో అప్డేటు. ఇక్కడ అనౌన్స్మెంట్ కూడా ఇస్తున్నారు, ఏ వినాయకులు ఎలా వస్తున్నారు చూడండి అని చెప్పి. స్టార్టింగ్లో చూడండి డిఫరెంట్గా ఇట్లా బండి రిక్షా మీద కూడా వస్తున్నారు. ఇట్లా టెంపో చాలా బాగుంది చూడడానికి. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుంది. బాలగంగాధర్ తిలక్ గారిచే ప్రారంభించబడిన యుద్ధరాలుగా నిర్విద్యమానంగా ఈ యొక్క భాగ్యనగర్ గణేశోత్సవం నిర్వహిస్తూ వస్తుంది. ఈ యొక్క శోభాయాత్రను వీక్షించడానికి యావత్ భారతదేశం నలుమూల నుంచి ఎంతో మంది Thank you for watching.